అక్షరయోధుడి అస్తమయం. రామోజీరావు అస్తమయం. ఒక గొప్ప పత్రికాధిపతి, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూత. చద్ది వార్తల తెలుగు పాత్రికేయాన్ని కొత్త పుంతలు తొక్కించిన చీఫ్ ఎడిటర్. వార్తలనే అందించే టీవీకి 24 గంటల వినోదాన్ని జోడించిన తెలుగు టీవీ. కమర్షియల్ సినిమాకు కళాత్మకత అద్దినటువంటి మూవీ మొఘల్. హాలీవుడ్లోనే ఉండే ఫిలిం సిటీని తెలుగు నేలకు తెచ్చిన ధన్యజీవి. ఊరికి పరిమితమైన చిట్ ఫండ్ను కార్పొరేట్ చేసిన మార్గదర్శి. ఇంటింటా పెట్టుకునే పచ్చలను పరిశ్రమగా మార్చిన దార్శనికుడు. తన కంపెనీలతో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అన్నదాత ఆయనే. అతి సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అనన్య సామాన్యుడిగా ఎదిగిన చెరుకూరి రామోజీరావు. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అని ఆయన ఆ ఉషోదయానికి ముందే పరోపదించారు. ఐదవ తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక. ఆరోగ్యం క్షీణించి శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస. ముర్ము, మోదీ, రేవంత్ బాబు దిగ్భ్రాంతి. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ సహా నివాళులర్పించిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఫిలిం సిటీలో అంత్యక్రియలు. అట్లాగే ఆయన మృతికి సంతాప సూచకంగా షూటింగులు ఇవాళ బంద్. పనిలోనే విశ్రాంతి అంటూ దశాబ్దాలుగా అవిశ్రాంత పరిణామం సాగించిన ఆ మహామనిషి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. వేలాది జీవితాల్లో వెలుగుగా మారి కోట్లాది మందిని కదిలించిన చైతన్యమూర్తి ఇక సెలవంటూ వీడ్కోలు పలికారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి దీక్షాదక్షతతో ముందుకు సాగి గొప్ప శక్తిగా మారి మహావ్యవస్థగా ఎదిగిన ధీశాలి ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు 88వ ఏట అస్తమించారు. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నెల 5న తీవ్రమైనటువంటి గుండెపోటు రావడంతో రామోజీరావును ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే గుండె పనితీరు విఫలం కావడంతో పాటు రక్తపోటు పడిపోయింది. దీంతో వెంటిలేటర్పై ఉంచి ఇంట్రారోరేటిక్ బెలూన్ పంప్, ఐఏబిపి మద్దతుతో చికిత్స అందించారు. అత్యవసర యాంజియోగ్రామ్ చేయడంతో పాటుగా స్టంట్ వేశారు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో శనివారం తెల్లవారుజామున అంటే 4:51 రామోజీరావు తుది శ్వాస విడిచారు. స్టార్ హాస్పిటల్ ఈ విధంగా ప్రకటించింది. కాగా అనంతరం రామోజీరావు పార్థివ దేహాన్ని ఫిలిం సిటీకి తరలించారు. ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ఫిలిం సిటీలోని స్మృతివనంలో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సిడబ్ల్యూసి సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని ఈ మేరకు ఆదేశించారు. ఏర్పాట్లను పర్యవేక్షించవలసిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్లకు సీఎస్ సూచించారు. రామోజీరావు మరణ వార్త తెలిసిన వెంటనే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఫిలిం సిటీకి వెళ్లి నివాళులర్పించారు. రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా అజరామర చిత్రాలను నిర్మించడంతో పాటు సినీ రంగానికి ఫిలిం సిటీ లాంటి అద్భుతాన్ని అందించిన రామోజీరావుకు నివాళిగా ఆదివారం షూటింగ్లను నిలిపివేయాలని తెలుగు చిత్ర పరిశ్రమ నిర్ణయించింది. ఫిలిం సిటీలో ఘనంగా నివాళులు. రామోజీరావును కడసారి చూసేందుకు ఫిలిం సిటీలోని ఆయన నివాసానికి రాజకీయ, వ్యాపార, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆయన భౌతిక గాయానికి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా రామోజీరావు మృతికి సంతాపంగా ఆంధ్రప్రదేశ్లో ఆది, సోమవారాలు సెలవు దినంగా ప్రకటించారు. ఆయన అంత్యక్రియలకు సీనియర్ ఐఏఎస్లు ఆర్పి సిసోడియా, రజత్ భార్గవ, సాయి ప్రసాద్లతో కూడిన బృందాన్ని ప్రత్యేకంగా పంపుతున్నట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ సందేశంతో వచ్చిన కేంద్ర మాజీ మంత్రి నిర్మలా సీతారామన్ రామోజీ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కాగా రామోజీకి నివాళులర్పించిన వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు పూర్వ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఉన్నారు. రామయ్య అనే పేరు రామోజీగా. జననమేమో 1936 నవంబర్ 16, పుట్టిన గ్రామం కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి. తల్లిదండ్రులు వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ. వివాహం 1961 ఆగస్టు 19న రమాదేవితో.
రామయ్య అసలు పేరు అంటే రామయ్య అనేది ఆయన అసలు పేరు, రామోజీరావు అనే పేరు కాదు. అయితే పాఠశాలలో చేరిన తొలి రోజున ఉపాధ్యాయుడిని పేరేంటి అని అడగగా రామోజీరావు నా పేరు అని చెప్పారు. ఆయన రికార్డులో అదే పేరు ఎక్కింది. అలా తన పేరు తానే మార్చి పెట్టుకున్నాడు. ఆయన భార్య పేరు చిన్నతనంలో రమణమ్మ. ఆమె కూడా రామోజీరావు లాగానే ఆమె పేరును రమాదేవిగా మార్చుకున్నారు. ఆమె పేరంటే రమాదేవి పబ్లిక్ స్కూల్ను రామోజీరావు స్థాపించారు. రైతు కుటుంబం నుంచి పద్మవిభూషణ్ దాకా 1962లోనే మార్గదర్శి చిట్ ఫండ్స్కు శంకుస్థాపన. 1974 ఆగస్టు 10న ఈనాడు దినపత్రిక ప్రారంభం. చెరుకూరి రామోజీరావు ప్రస్థానం అనితర సాధ్యం. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్గా, దిగ్గజ వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా అనితర సాధ్యమైన ప్రయాణం సాగించినటువంటి రామోజీరావుది సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం. కృష్ణా జిల్లాలోని పెదపాడుపూడి గ్రామానికి చెందినటువంటి చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతుల కుమారుడైన రామోజీరావు 1936 నవంబర్ 16న జన్మించారు. గుడివాడలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 1947 8వ తరగతిలో చేరి 6th ఫామ్ వరకు అక్కడే చదివారు. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ BSc పూర్తి చేశారు. ఢిల్లీలో ఓ యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా తొలి ఉద్యోగం చేశారు. 1961 ఆగస్టు 19న రమాదేవిని వివాహం చేసుకున్నారు. 1962 హైదరాబాద్కు వచ్చిన రామోజీరావు అదే ఏడాది మార్గదర్శి చిట్ ఫండ్స్ను స్థాపించి శంకుస్థాపన చేశారు. 1965లో కిరణ్ యాడ్స్ పేరిట మరో సంస్థను ప్రారంభించారు. 1969లో రైతుల కోసం అన్నదాత పత్రికను ప్రారంభించారు. 1970లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి శ్రీకారం చుట్టారు. 1972-73లో విశాఖలో డాల్ఫిన్ హోటల్ను నిర్మించి ప్రారంభించారు. 1974 ఆగస్టు 10వ తేదీన విశాఖ వేదికగా ఈనాడు దినపత్రికకు శ్రీకారం చుట్టారు. 1975 డిసెంబర్లో ఈనాడును హైదరాబాద్కు తీసుకొచ్చారు. 1976లో సినీ ప్రేమికుల కోసం సితార, 1978లో విపుల చతుర మాసపత్రికలను ప్రారంభించారు. 1980లో ప్రియా ఫుడ్స్ పేరిట నోరూరించే పచ్చళ్లను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. 1983లో ఉషా కిరణ్ మూవీస్ సంస్థను ప్రారంభించారు. 1992-93 మధ్య అంటే 1992-1993 మధ్యలో ఈనాడు ద్వారా సారాపై సమరం ప్రకటించిన రామోజీరావు మద్య నిషేధంపై ఉత్తర్వులు వచ్చే వరకు పోరాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద సినీ స్టూడియోగా పేరుగాంచిన రామోజీ ఫిలిం సిటీని 1996లో స్థాపించారు. ప్రపంచ ప్రఖ్యాతి సాధించిన సినిమా బాహుబలి నిర్మాణంలో కూడా తన పాలు పంచుకొని ఆ సినిమా విడుదల కావడానికి అన్ని విధాల తన సహకారాన్ని అందించారు. 2002లో ఈటీవీ 6 ప్రాంతీయ ఛానళ్లను ప్రారంభించి టీవీ రంగంలో సరికొత్త మార్పునకు నాంది పలికిన రామోజీరావు బీడీ గోయంకా అవార్డు, యుధ్వీర్ అవార్డులు ఆయన్ని వరించాయి. 2016లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. ఇక ఆయన్ని ప్రముఖులు చాలామంది నివాళులు అర్పించారు. అందులో ఇప్పుడు ఈ బొమ్మలో మనం చూస్తే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కిందనేమో బట్టి విక్రమార్కతో పాటు కింద తాజా మాజీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అట్లాగే కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. తొలి వ్యాపారం ఖమ్మం నుంచే. ఖమ్మం సంక్షేమ విభాగం దివంగత మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుతో రామోజీరావుకు మంచి స్నేహం ఉంది. ఆయన సూచన మేరకు వ్యాపారంలో అడుగుపెట్టిన రామోజీరావు ఖమ్మంలో తొలి వ్యాపారం ప్రారంభించారు. 1970లోనే ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ కార్యాలయం భవనంలో 2 గదులను అద్దెకు తీసుకొని ఎరువుల వ్యాపారం ఏర్పాటు చేశారు, ఎరువుల దుకాణం. అయితే రైతు కష్ట నష్టాలను దగ్గర చూసిన ఆయన బాకీలను వసూలు చేయలేక వ్యాపారంలో నష్టాలు రావడంతో 2 ఏళ్లకే ఆ వ్యాపారాన్ని మూసేశారు, అంటే ఆ కొట్టును కట్టేశారు. ఆ తర్వాత కాలంలో జలగం సూచనతో హైదరాబాద్కు వెళ్ళి పలు వ్యాపారాలు ప్రారంభించారు. ఖమ్మంకు చెందిన విలాసరావుకు రామోజీరావుతో బంధుత్వం ఉంది. మయూరి లాడ్జీ బుచ్చిబాబు, డాక్టర్ హరీష్ రావులతో పాటు ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రేణుకా చౌదరి, తమ్మినేని వీరభద్రంతో పాటు పలు రంగారావు, కోట్ రంగారావు, కూనంనేని సాంబశివరావుతో ఆయనకు స్నేహ సంబంధాలు ఉన్నాయి. నచ్చిన జర్నలిస్టు వర్గీస్, బీజీ వర్గీస్. ఇష్టమైన ఆహారం పెసరట్టు, మీగడ పెరుగు. మీడియా రంగ దిగ్గజమైన రామోజీరావుకు నచ్చిన జర్నలిస్ట్ ఒకరున్నారు, ఆయనే బీజీ వర్గీస్. రామోజీరావుకి ఇష్టమైన ఆహారం వేరుశనగ పప్పు, పెసరట్టు, మీగడ పెరుగు. ఎన్ని సాధించినా తీరని కళ ఏదన్నా ఆయన అడిగితే తీరని దాన్ని తాను ఎప్పుడు కలగనని స్పష్టంగా చెప్పారు. ప్రపంచంలో మిమ్మల్ని ఏ విధంగా గుర్తించాలని కోరుకుంటున్నారని అడిగితే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను అనుకుంటే చాలని వ్యాఖ్యానించారు. స్నేహం చేసే ముందే ఆలోచించాలి, స్నేహం చేసే ముందే జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకసారి స్నేహం చేశాక తర్వాత ఆలోచించకూడదు. తర్వాత ఎలాంటి పరిస్థితి ఎదురైనా స్నేహాన్ని, స్నేహితులను వదలకూడదు అని రామోజీరావు తనతో తరచూ చెప్పేవారని
దివంగత ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, సినీ నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పలు సందర్భాల్లో చెప్పారు. రామోజీరావు ఓ చిత్రంలో నటించారు. ఆ చిత్రం పేరు మార్పు. ఇందులో ఆయన న్యాయవాది పాత్రలో నటించారు. అతిథి పాత్రని అయినప్పటికీ ఆయన ఫోటో సినిమా పోస్టర్స్లో ముద్రించారు. అది ఆయన ఇమేజ్. ఇక యాక్టివిటీతో జనంలోకి. పత్రిక జనంతో మమేకం అవ్వాలంటే వాళ్ళ సమస్యలపై వార్తలు రాయడమే కాకుండా ప్రజల్లోకి వెళ్ళి కార్యకలాపాలు చేపట్టాలన్నది రామోజీరావు విధానం. అందుకే విపత్తులు వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు